అన్న నేను చచ్చిపోతా అన్న, మా పోరు నన్ను విడిచిపెట్టిందన్న, నేను చచ్చిపోతా, నేను నిజంగా చెప్తున్నాను, నేను చచ్చిపోతా. నా ఎందుకన్నా కొడుతున్నావు? సస్తావు, సావురా, సావు. ఇలా నువ్వు చచ్చుడే కావాలి, నేను చంపుడే కావాలి. సావురా సావు, నాకు కొడక. బాగా పైసలు ఎక్కువై కొట్టుకుంటున్నావురా నువ్వు. మీ అయ్యేమన్నా ఐపీఎస్ ఐఏఎస్ అనుకుంటున్నావురా? బాగా లక్షలు లక్షలు మూలుగుతున్నాయిరా మీ అయ్య దగ్గర. మీ అమ్మ ఏం చేస్తుందిరా? మీ అయ్య ఏం చేస్తాడు? సాధారణమైన రైతు. తిప్పి కొడితే 2 ఎకరాలు లేవు, అందులో మళ్ళీ అర్ధ ఎకరం కౌలుకు తీసుకుంటాడు. నువ్వేదో పెద్ద పీకుడుగాని లెక్క ఇడికొచ్చి ఇంజనీరింగ్ చేసినావు. ఇంజనీరింగ్ చేసి ఏం బీకినట్రా నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ చేసి ఏం బీకినట్టు? పోరెంబడి పడి అది అది సరే నిన్ను వదిలేసింది. ఎందుకు వదిలేసింది రా అబ్బాయి? నీ దగ్గర పైసలు అయిపోయినాయి, నువ్వు పైసలు పెడతలేవని చెప్పి నిన్ను వదిలేసింది. దానికోసం సస్తాడు నా కొడక. నువ్వు చచ్చుడు కాదు, నేనే చంపుతా ఇవ్వాలి నిన్ను. అర్థమైందా? ఏనాడైనా మీ అవ్వయ్య గురించి ఆలోచించినావురా నువ్వు? వాళ్ళకి తిండికి లేకుండా 3 పూటలు నీకు పైసలు పంపితే ఆ పైసలతో నువ్వు సోకులు పడుతున్నావురా నా కొడక. కొద్దిగా ఆలోచన లేదా? ఇంగిత్తం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నా కొడక, నువ్వు ఇలా చచ్చుడే కావాలి, నేను చంపుడే కావాలి. మిత్తి మీద పైసలు తెచ్చి నీకు చదివిపిస్తే పురుగుల మంది పోసి చంపరాలని. మీ అమ్మ ఏనాడైనా దవాఖానకు పోయిందారా? ఎప్పుడు చూడు నడుము నొప్పి, కాలు నొప్పి, ఏదో ఒక నొప్పి అంటనే ఉంటుంది. ఆ పెద్ద మనుషులు ఇప్పుడు ఈ వయసు నువ్వు గింతగానో కష్టపెడదాం అనుకుంటున్నావురా? సావురా సావు. ఇంకా ఏదో ఒకటి కసి మీద నువ్వు చదువుకొని ఉద్యోగం కొట్టి సంపాదించి వాళ్ళని సాదుకోవాల్సింది పోయి ఏం రాబాయ్ నువ్వు? ఎట్లుంటారా మీ ఇలాంటి మనుషులు భూమి మీద? నాకు అర్థం కాదు. నువ్వు కష్టపడి సంపాదించి నా కొడుక మస్తు ఎక్సలెన్స్ వెనకాల పరిగెత్తురా బాయ్. పోరి నీ వెనకాల పరిగొస్తుంది. పోరి కోసం సస్తాడు బేవకూఫ్ నా కొడుకు. ఇంకోసారి సస్తా అన్న మాట నీ నోట్లకెళ్ళి వెళ్ళాలి నా కొడక. నేను చంపి పడదొప్తా. అర్థమవుతుందా కొడక?